తేలేలా కనిపించట్లేదు, సాగుతా ఉంది, వెళ్తా ఉంది ముందుకు. ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఎంత ఉంది అనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. గత ప్రభుత్వంలో ఎవరు ఏం చేసినా కూడా అరాచకం నడిచింది అంటే ఎందుకు నడిచింది? ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళనే వాళ్ళ చరిత్ర ఏంటి, అసలు వాళ్ళ సంగతి ఏంటో చూడండి అన్నారంటే, అంటే ఏ విధంగా అప్పుడు అధికారులు, పోలీస్ అధికారులు పనిచేశారు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఇంకా తిరుపతిలో చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, ఇంకొక ఛానల్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు రేపు దీని మీద మేము కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తామని చెప్పి ముందు ఒక ప్రోమో లాగా వేస్తే మర్నాడు ఆ వీడియో టెలికాస్ట్ కాకుండా ఆపేశారు. వాటన్నిటిని కూడా ప్రైవేట్ దాంట్లో పెట్టేసేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ అక్కడ ఉన్న జర్నలిస్టుల మీద కూడా అప్పుడు దాష్టికాలు జరిగినాయి అనేది చాలా మంది తిరుపతి వాళ్ళు మాట్లాడుతుంటే మాట. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు జర్నలిస్టులే పనిచేయలేని పరిస్థితి, ఆ రోజు వాస్తవాన్ని బయటికి తీసుకొద్దామంటే తీసుకురాలేని పరిస్థితి, పోలీసులే వాళ్ళని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ జరిగినాయి అని అంటే వాటన్నిటి మీద కూడా ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడు ఏమేమి జరిగినాయి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టగలిగితేనే దీని మీద వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, ఆ బాధితులు, వాళ్ళందరూ మాట్లాడే మాటలు మనం వింటే చాలా బాధేస్తుంది. ఇదేంటి ప్రభుత్వం నడిచిందా, ఆ టైంలో ఇంకేమైనా నడిచిందా అనేది డౌట్ వస్తుంది. అంత దారుణంగా నడిచినాయి అనేది చాలా మంది తిరుపతి వాసులు చెప్పే మాటలు. సో అంటే అరాచకం మేము చేస్తాము, చేసిన తర్వాత ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు. ఎవరన్నా మమ్మల్ని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా జర్నలిస్టులు ప్రశ్నిస్తే కూడా, మామూలు సంగతి వదిలేయండి, అసలు జర్నలిస్టులు ఉన్నదే ప్రశ్నించడం కోసం కదా. వాళ్ళు జర్నలిస్టులు ప్రశ్నిస్తామంటే కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాం, అసలు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి. ఎక్కడ సార్ ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రానిచ్చేవారు కాదు కదా. అదే అంటున్నా, అంటే అంత పరిస్థితి తీసుకొచ్చి జర్నలిస్టులు పని చేయలేని పరిస్థితి తీసుకొచ్చారంటే, అంటే మర్నాడు రావాల్సిన వీడియోల్ని ప్రైవేట్ లోకి పెట్టేసి ఆపేసి ఛానల్నే వాళ్ళు ఇబ్బంది పెట్టేసే పరిస్థితి దాకా వచ్చేసారంటే ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు ఆలోచించండి. ఇంకొక పేపర్ లో వస్తేనేమో ఆ పేపర్ ఆయనేమో ఇంకా మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. సో ఇవన్నీ కూడా అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టే, అంటే ఎవరైతే దీని మీద ప్రశ్నిస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు అంటే, సరే ఆ రోజుల్లో చేశారు అంటే సరే ఓకే, వాళ్ళ ఇష్టారాజ్యం నడిచింది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు వచ్చి సంవత్సరంన్నర దాటిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది దాదాపుగా. ఇప్పుడు ఆ కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళని కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నారంటే ఏంటంటే అర్థం? ఎవరి ప్రభుత్వం నడుస్తోంది, ఎవరి అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు? గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారా? లేకపోతే వీళ్ళ మీద ఇంకా ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయంటే ఏంటి అర్థం? వాళ్ళు ఏ ధైర్యంతో చేస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాలి. అంటే ఎంత డెప్త్ గా వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, భయపడిపోతున్నారు. ఇప్పుడు బయటికి వచ్చిందంటే కనుక చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. హిందువుల్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఎలాగైతే రాముడి తలకాయ తీసేసిన విషయం ఎంత పెద్ద ఇష్యూ అయిందో అంతకన్నా పెద్ద ఇష్యూ అవుతుంది. పరకామణిలో భక్తుల సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం ఇది. భక్తులు రకరకాలుగా వాళ్ళ బాధలు ఏమైనా తగ్గితే గనక స్వామికి మేము సమర్పిస్తామనుకున్న కానుకలు, మొక్కుబడితో తీసుకొచ్చిన కానుకలు, డబ్బులు, అవి కూడా విదేశస్తులు కూడా, ఇప్పుడు జరిగిందంతా కూడా డాలర్లతో జరిగింది. అవును, అంటే ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నాడు, వేరే వేరే దేశాల్లో ఉన్నాడు, వాళ్ళందరూ కూడా అక్కడ ఇండియాకి వచ్చి ఇంత స్వామి దగ్గరికి వచ్చి నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో ఇచ్చిన కానుకలు కానీ, లేదంటే మొక్కుబడులు, కానుకలు అయితే కొంచెం పోనీ ఇంకొక పర్లేదు అనుకోవచ్చు. ఒకవేళ మొక్కుబడులు, ఆ మొక్కుబడులు స్వామికి చెందాల్సిన మొక్కుబడుల్ని వీళ్ళు పట్టుకుపోయారంటే అసలు వాళ్ళ మొక్కు తీరినట్ట అన్న సెంటిమెంట్ వచ్చేస్తుంది కదా. సో అంత సెంటిమెంట్ వ్యవహారం చిన్న విషయం కాదు. ఇది గనక ప్రూవ్ అయితే చాలా ఇబ్బంది వైసీపీ పార్టీకి వస్తుంది. అప్పుడున్న చైర్మన్ గారికి కానీ, లేదంటే అప్పుడున్న అధికారులకు కానీ, అప్పుడు పోలీస్ అధికారుల మీద కూడా చాలా వచ్చినాయి కదా, వాళ్ళలో వాళ్ళు పంచుకున్నారని కూడా చాలా వచ్చినాయి కదా. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళందరి సంగతి తేల్చండి అని కూడా అడుగుతోంది. అవును, కేవలం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి మాత్రమే కాదు, అతని ఆస్తుల విషయమే కాదు, అప్పుడున్న అధికారుల పాత్ర, అప్పుడున్న ఈ చైర్మన్లు కానీ మిగతా వాళ్ళ పాత్ర, పోలీస్ అధికారుల పాత్ర, ముఖ్యంగా పోలీస్ అధికారుల పాత్ర, వీటన్నిటి మీద జరగాలి. అంతే కదా. అంత పటిష్టంగా పరకామని ఉంటుంది, దాంట్లో ఒక్క రూపాయి బయటకు రాదు, లోపలికి వెళ్ళదు అనే విధంగా ఉండే ప్లేస్ నుంచి ఆ విధంగా ఈజీగా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా అక్కడ అందరూ సహకరించినట్టే కదా. సహకరించడం ఒక ఎత్తు అయితే, అది బయట పడిన తర్వాత
పంచుకునే వ్యవహారం జరిగింది అది కదా, కదా. కోట్ల రూపాయలు పంచుకునే వ్యవహారం జరిగింది కదా. అంటే ఇప్పుడు భగవంతుడికి ఇచ్చిన డబ్బుల్ని కొట్టేసి మళ్ళీ భగవంతుడికి గిఫ్ట్ ఇవ్వడం ఏంటండి? భగవంతుడు ఇదేవాడు గిఫ్ట్ గిఫ్ట్ అంటే అంటే ఈ దీంట్లో మీరు కూడా భాగస్వామి అన్నట్టుగా. అసలు గిఫ్ట్ ఇవ్వడానికి వాడేవాడండి. అదే కదా. కొట్టేసి ఒక దొంగ డబ్బులు కొట్టేసి మళ్ళీ నేను గిఫ్ట్ ఇస్తానంటే దాన్ని కాంప్రమైజ్ చేస్తారా? అది ఏం జరిగింది అసలు? అది అసలు డబ్బు అసలు దేవుడికి సంబంధించిన దాన్ని అసలు కాంప్రమైజ్ చేయడానికి అధికారులు ఎవరు? అంతే కదా. అసలు కోర్టులో ఏం జరిగింది అనేది కూడా పెద్ద విషయం ఇక్కడ. ఎలాగా ఏ విధంగా దాన్ని కాంప్రమైజ్ చేశారు, ఏ విధంగా దాన్ని కొట్టేశారు అనేది చాలా పెద్ద విషయం. ఇది చాలా సీరియస్ గా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ దీంట్లో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి కాదు, రెండు కాదు. అధికారుల పాత్ర, న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉంది. ఇంకా టీటీడీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళు నిన్నగాక మొన్న కూడా ఈ మధ్య కూడా ఈ విషయం భానుప్రకాష్ చెప్పినప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. మేము కాంప్రమైజ్ చేసాం, మేము డబ్బులు వచ్చేలాగా చేసాం, టీటీడీకి మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. తప్పు జరిగింది కదా, తప్పు జరిగితే శిక్ష పడాలి. డబ్బులు వెనక్కి తేవడం ఏంటి? డబ్బులతో పాటు శిక్ష కూడా పడాలి. టీటీడీకి మేము డబ్బులు వెనక్కి తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్పారు ముందున్న చైర్మన్లు. సో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోగలుగుతుందా లేదా ఈ ప్రభుత్వానికి? ఇది చాలా ఒక రకంగా ఛాలెంజింగ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లీడ్ అయిన వాళ్ళకి కూడా వస్తున్నాయి ఫోన్లు. భానుప్రకాష్ మొన్న ఎంత బాధపడ్డాడో మనం చూసాం హైదరాబాద్. రేపు నేను ఉంటాను